గద్దె మనట్టు కూడా సూపర్గా కందులు వేయించిన వాళ్ళు కూర్చుంటే తింటారు చేస్తారు. నిన్న బెడ్ పోపించినాము, చెట్లు చేయించినాము చేసి. అంటే నేను ఇంతకంటే ఎక్కువ పై మీదకి వెళ్ళి పడ్డా. నడుల్లో గుర్తున్నది సారు. ఆ గుర్తు కాడ పీరి లీల పెడతాడు. అక్కడ మసీదు ఉన్నది. ఆ లీల పెట్టే ఆయన్నే పడ్డాడు. ఇక దేవుడి ముంగట పడ్డా నాకేం దెబ్బ అలగలేదని ఈడ మళ్ళీ ఉన్నది కానీ ఇక్కడ దర్గా లేకుండే. నేను పడ్డ తర్వాత నాకు మొక్కిన నా ఇంటికి ఊటి వెళ్తాడు. మా అవ్వగారికి దేవుడు ఉన్నది, మా ఇంటికి కూడా తుర్క దేవుడికి. ఇక తుర్క దేవుడికి మరి పడే ఏం ఇరగలేదు చేయలేదు అని మొక్కి ఇడ కట్టించినాం సార్. ఇడ కట్టించినాం. ఇక ఆడ కూడా మసీదు ఉన్నది. పీరీలు ఉత్తాలు నీళ్ళల్లో పత్ర కడుతుండ్రు, నీళ్ళల్లో నాంతున్నాయి అని రేకులు ఎత్తామని మొక్కినాం అయ్యా. రేకులు ఎత్తాం. మాకు ముగ్గురు అయితే ఇద్దరు చచ్చిపోయింది అయ్యా. కొడుకు చచ్చిపోయిండు, బిడ్డ చచ్చిపోయింది. ఒక బిడ్డ ఉన్నది, పొరుగురికి ఇచ్చినాం. ఇక మేము ఇద్దరమే ఉంటాం అయ్యా. ఉంటే ఆయన పడే ఏమి ఇరగకపోయా, దేవుడు కాపాడేయండి అని ఆడ రేకులు ఎత్తామంటే పీరీలు తీసి అవతల వారు ఎత్తాం, ఇక రేకులు ఎత్తారా అని వాళ్ళ ఊరోళ్ళ వచ్చి కులగొట్టిండ్రు. మళ్ళా ఊరోళ్ళు లేరు, నలుగురు 5 మళ్ళా సిఐ ఎస్ఐ వచ్చి జేసీబీ వచ్చి అంతా నూకేసి మొత్తం అట్లా కప్పేసింది. దర్గా బిరగా అంత తీసి పారేసింది. ఒక గుట్టలు ఉంటుందా దేవుడు, దుర్గ దేవుడు ఉన్నదాన్ని బొట్టు ఊడిసేయి, బొట్టు ఎందుకు పెట్టుకున్నావు, వస్తు ఎందుకు పెట్టుకున్నావు, దేవుడు ఉన్నదాన్ని తుర్కోళ్ళు అందులో బురికేసుకొని ఉండిపో, పేరు మార్చుకో అని నన్ను తిట్టుడు. అయ్యా మీకు దండం పెడతామా, మొక్కు వెళ్ళిపోయింది అని ఇట్లా చేతులు జోడించి దండం పెట్టిన. ఇక మాకు మా మొక్క అయితే వెళ్ళిపోయింది. మీకు నచ్చలేదు కూలగొట్టింది కదా, మేము మొక్కినందుకు కట్టించినాం. ఇక కూలగొట్టినందుకు మేము ఏం ఆనము, చక్కగా పోందాన్ని ఆ గాడ ఇంకో బంగ్లా కాడికి వచ్చి జోలి వేస్తే మళ్ళీ గిట్ట జోలిపోతే చంపేస్తాం, పొడిసేస్తాం అని అంటే మేము జోలికే పోము. ఇక కూలగొట్టి వచ్చింది, మేము ఎందుకు పోతాం అని కాలు మొక్కినయ్యా. మీ అందరికి దండమని కాలు వేసుకుంటే కాలు మొక్కినా కానీ ఆయన మాకేమో చిన్న ఫోన్లో ఆయన పెద్ద ఫోన్లలో పెట్టు. ఇక రచ్చ రాత్రి పొదువుకి రాత్రి 11 మేరా రాజు ఏసైని పోలీసులను తోలుకొని వచ్చి దొంగలుగా తలుపులు కొట్టినట్టు కొట్టుడు మా ఇంటి మీదకి వచ్చి కొడితే ఆయనతో లేచిపోతే, అయ్యా మేము చేసిన తప్పుకి ఇది, మేము గంతెత్తు మీదకి వెళ్ళి పడ్డాడు. మా ఇల్లు కూడా గుర్తుకానే ఉన్నది సార్. గంతెత్తు మీదకి వెళ్ళి పడ్డాడు, ఏమి ఇరగలేదని మొక్కిన కట్టించిన సారు. వాళ్ళకి నచ్చలేదు కూలగొట్టేది. గీయడానికి మళ్ళీ మేమేం చేసినాం అయ్యా అంటే, ఇది వాళ్ళకి చెప్పి కట్టిండ్రు, ఊరోళ్ళకి చెప్పిండ్రా అంటే మేము 10 రూపాయలు చంద అడగలేము, 10 రూపాయలు వాళ్ళని అడగలేము, వాళ్ళకి చెప్పాలి. దేవుడు ఉన్నోళ్ళు బొక్కల రాములు మేస్త్రి కైకిలి చేత పని చేసి ఒడ్డోళ్ళు ఉసుక పోసిపోయిండ్రు, డీజిల్ పైసలు పని చేసిండ్రు. ఇక మనిషి కింద సాయం చేసిండ్రు. చంద లేదు బింద లేదు అయ్యా. మేము మంచిగా అనిపించిన ఒక బిడ్డకు 2 పిల్లలు, కొడుకు బిడ్డ, వాళ్ళన్న మంచిగా ఉండాలా, మమ్మల్ని మంచిగా ఉంచుకోవాలని గింతే సార్ మేము చేసినందుకు. ఇక మమ్మల్ని మళ్ళా కూలగొట్టిండు. ఎస్ఐ వచ్చి సిఐ వచ్చి ఫోటోలు తీసుకున్నాడు. ఇక ఎస్ఐ ఫోటో ఇయ్యు అని, ఆధార్ కార్డు ఇయ్యు అని ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే ఇయ్యలే. ఏంటికి ఇవ్వమంటున్నావు అంటే, పేరు చెప్తే ఇస్తావు, లేకుంటే ఇవ్వమంటే అవు పేరు చెప్పండి ఇవ్వమని నేను అన్నాక ఆయన సర్వైకి వస్తాడట, దుర్గదేవుని గురించి సర్వైకి వస్తాడు, ఎంబరావు తోలేస్తాడట అని అన్నాక ఇచ్చి అయ్యా. నమ్మి ఇచ్చి వచ్చినందుకు ఆయన కేసు చేసి కోర్టుకు ఒకసారి పోయి వచ్చిండు. ఇప్పుడు 7వ నెల 2వ తారీఖు నాడు మళ్ళీ కేసు ఉంది. అయితే ఇది కూలగొట్టక కేసు చేసిన కానీ దేవుడు ఉన్నాడు అని మేము అట్లా నూకుంటుంటాం. అది లేకపోయే ఇది లేకపోయే మొత్తం చేసి ఖర్చుల పాలైతే కలసు మళ్ళీ మా మీదనే కేసు. 50 ఏళ్ళ నుంచి తాత ముత్తల నుంచి ఉన్నది ఇక్కడ దేవుడు. మా ఇక్కడనే ఇల్లు ఉండే, ఇక్కడనే ఒడ్డిన్లు. అందరూ ఇక్కడ కతలపురం కానీ సిరికొండ పోయి దుంపేట కోనపురం అందరూ వచ్చేస్తారు. ఇక్కడ అందరూ చేసేదానికి ఇక్కడ దర్గా కట్టించింది. ఇక్కడ పూల కొట్టిరు. ఊరు నుంచి వచ్చి ఒక 10 మంది వచ్చి అంతా ఇక్కడ వచ్చి ధర్నా వేసి పూల కొట్టిరు చేసి బట్టి. ఇక్కడ పండుగ నాడు అక్కడ వైర్ కట్టడానికి చిన్నపిల్లలు భయపడుతుంటారని
నేను గుర్తు మీదకి ఎక్కిన, గుర్తు మీదకి ఎక్కినందుకు అక్కడికి వెళ్ళి జారి కింద పడ్డా. కింద సీడ్ ఉన్నది, సీడ్ మీద వాళ్ళే ఈడ పడకుండా పడితే గుద్ది అంత గీడొక్క 4 కుట్లు పడ్డాయి. 4 కుట్లు పడ్డందుకు నాకు ఏం ఎరగలేదు. దేవుడు కాపాడిండు. మరి అక్కడ మా పొలం కాడ అయితే దేవుడు ఉండే, దేవుడిని ఏం చేసుడు అంటున్నది అక్కడొక్క చిన్నగా ఎందుకు అంటే చిన్నగా తయారు చేస్తే ఊళ్ళన్నా మంచిగా అనిపించిన వాళ్ళు ఇంత తయారు చేస్తారచ్చు. అంటే మేము ఊళ్ళని చెందలు అడగలేము, రూపాయి అడగలేము. వాళ్ళు ప్రేమతోని సుతారి పని ఇంకొక కైకిలు పెట్టుకొని చేసేయండి. ఆ కైకిళ్ళకి పైసలు వేయలేము. ఓడోళ్ళు ఏమో బట్టి కచ్చి పని చేసేయండి. ఇక్కడ అందించుడు చేసుడు కాంక్రీట్ ఉసుకే అంత వట్టిగానే ఇచ్చారు వాళ్ళు. ఒక్క నేను టాపుకు పైసలు పెట్టినా, సిమెంట్ కట్టినా, ఇవి మేము చేసినది ఇది. మేము చేసింది ఇదే అన్నాక ఏం చేసారు అంటే ఒక పిల్లగాడు ఫోన్లో పెట్టిండు ఇక్కడికి వచ్చి ఇంత మంచిగా ఉన్నది ఫోన్లో పెడితే వాళ్ళన్న మొక్కు ఉన్నోళ్ళు ఏమన్నా చేస్తారు వస్తా అంటే అని ఫోన్లో పెట్టినాక ఆ పిల్లలకు ఫోన్ చేసుకుంటా వాళ్ళందరిని పట్టుకొని వచ్చి నీ అక్కడిని ఇప్పుడు కాడ మన రూమ్ కాడ ఆయన నేను ఆగితే నేను గదోడు ఏమన్నాడు గిదోడు ఏమన్నా బెదిరించిండు అట్లయినా కానీ బెదిరితే నా మొక్కు ఎట్లయినా మొక్కుకున్నా మీకు ప్రేమ ఉంటేనేమో ఉంచుకోండి, ప్రేమ లేకపోతే ఊళ్ళో కొట్టుకోండి అంటే నా మాట కూడా అయినా. మళ్ళీ ఇంకొక మనిషి ఏమన్నాడంటే ఇక్కడ ఊలగొట్టి అక్కడ పోంగా మీ భార్యని బొట్టు దూడు చేసుకోమని బూరికేసుకొని ఆనే పోకుండా గుండు కాడ ఆ పుట్టల దేవుడు ఉన్నదా ఉత్త పుట్ట. ఇవన్నీ కారణాలతోని మళ్ళీ సిఏ సాప్ వచ్చి ఏం చేసిందంటే పొద్దుగల 7:30కు సిఏ సాప్ ఎస్ఐ ఇక్కడికి వచ్చి ఇక్కడికి నన్ను పిలుచుకొని అక్కడ ఆఫ్సెట్ అతను నిలబడ్డా. ఇక నీదేం లేదు నువ్వు పో అంటాను. నన్ను నిలగొట్టిండ్రు సిఏ సాపును ఎస్ఐ సార్. నన్ను నిలగొట్టి జేసీబీకి ఫోన్ చేసి తెచ్చిండ్రు. ఇక్కడ వాళ్ళు మీద గొంతంతా ఒలగొట్టారు. కానీ సిఏ సాపు ఎస్ఐ ఇద్దరు కలిసి ఇక్కడ జేసీబీ పట్టుకొని మొత్తానికి అంత జేసీబీ తెచ్చి ఆ పొక్క కొట్టి ఈ మాలు ఏం కానరాకుండా చేసారు. ఒక ట్రిప్పు టాబుకు, ఒక ట్రిప్పు గుండ్రవుతూ, 2 ట్రిప్పుల బేటర్ అవుతూ ఇవన్నీ చేసిండ్రు. ఇవన్నీ చేసినాక ఏం చేసారు అంటే మళ్ళీ లాస్ట్కి వస్తే కూడా నాకు ఏమో నాకేం లేదు, నేను వీళ్ళతో నాకు చర్చ ఎందుకని నేను సపరాంటి ఒప్పుకున్నాక ఏం చేసిండు ఎస్ఐ సార్ ఒక 15 రోజులు సతాయించిండు. నీ ఆధార్ కార్డట నీ ఫోటో ఇచ్చిపోవా నాదకు నేను ఇయ్యను సార్ అని నేను ఇస్తావా ఇవని సతాయించాడు. పోలీస్ అయినతో బెదిరించిండు. ఓళ్ళతో బెదిరించినా నేను భయపడలేను. అట్లా అంటే నీకు గట్లేం భయం ఉంది, నీకు పక్క పొన్ని ఒక్కళ్ళు సర్వేకి వస్తారు, నీ సర్వే నెంబర్ పొన్ను ఉంటేనేమో ఏం లేదు, నీ సర్వే నెంబర్ పొన్ను లేకపోతే కేసు అవుతాను. ఈ సర్వే నెంబర్ ఇక్కడ దాకా మాది ఉంది, 400 సర్వే నెంబర్. అంతే మేము చేసింది. కేసు కొట్టేయాలా, ఇది ఎప్పటిలా కట్టాలి. మళ్ళా వరకు తెలియదు, సర్పంచ్కి తెలియదు, ఉప సర్పంచ్కి తెలియదు, మేము కట్టాడు. ఏం చేసినామంటే అక్కడ మళ్ళీ ఊరి మీద టాంకర్ తీసుకొచ్చి పెట్టినాం. టాంకర్ని అంతా బోరేసి ఎక్కడదక్కడ ఇరుగొట్టారు. నీళ్ళ టాంకర్ని కార్బార్కు చర్చలు పెట్టారు. అంటే కార్బార్ నిన్ను ఓడిపెట్టమన్నాడు టాంకరు. అది ఎందుకు ఎట్టినావు, ఇది ఎందుకు ఎట్టినావు అంటే వాళ్ళు ఊరు మీద పని చేస్తారు కాబట్టి పెట్టినా. నువ్వు ఊళ్ళో ఉంటావా పోతావా అని కార్బార్ కూడా బెదిరించారు సార్. ఎమ్మెల్యే సాబు ఎన్నుకుండి కట్టిస్తున్నాడు. ఎమ్మెల్యే సాబుకి ఏం తెలియదు, మనకు ఎమ్మెల్యే సాబు తెలియదు, ఊళ్ళకు తెలియదు. మేము చేసేది నేను అక్కడికి వెళ్ళి పడ్డా అంటే నాకు ఏది ఎరగలేదు అంటాను. ఏం ఎరగలేదు, నేను ప్రేమతో నాకు ఎందుకంటే అంతెత్తు మీదకి వెళ్ళి పడితే ఏదో నిరిగితే నాకు 4 లక్షలు కాపు, నా పక్క ఇరిగినా 2 ఇరిగినా 3 ఇరిగినా ఒక 5-6 లక్షలు అవుతుంది. 5-6 లక్షలు నేను ఒక 10-20 లక్షలు ₹1,00,000 అయినా పెట్టుకుంటా అని ఇక్కడ మొదలెట్టినాను. ఎక్కడ నా కేసు కొట్టేసి ఇక్కడ దర్గా వేయకపోతే నేను స్టేషన్ కాడ దర్గా ఎత్తా, ధర్నా చేస్తా. నువ్వు ధర్నా చేసుకో. నేను ఇవంతా బొందలు కప్పి ఇవన్నీ తీసుకుంటే బొందలు కప్పి ఇవంతా బొందలు కప్పి అవి మళ్ళీ నా ఉల్టా నా మీద కేసు తయారు చేసి అల్ల మీద ఇంతలో బొంద కొట్టి అంత ఇలా గూడిపి మీకు మట్టి కొట్టి
చెప్పాలి స్వామి మరి నరుడికి భయపడండి నన్ను ఏడిపించినాక దాగా ఉండకపోతే నేను ఏమి చెయ్యాలా నేను మాగము వైతి కదా అది నేను భాగమైంది నాయి పెయ్యిలు మంట మండుతున్నాయి కదా మరి నేను ఏమి చెయ్యాలా నాయి అన్నా కూడా బాధపడను కదా అదే స్వామి మరి కట్టి ఇట్లా చేసిరు స్వామి సంతోషము తోటి మీకు ఏమీ అయినది ఏమీ కాలేదు కదా మీకు గమములలా మీకు పెద్దలకు మీకు ఏమీ అయినది కదా ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పండి కదా మరి కట్టించి దర్గా కట్టినందుకు కేసు చేసింది మరి దేవుని సేవ ఎట్లా చేస్తుంది ఎట్లా భక్త రామదాసు కదా రామదాసు గుడి రామవారి గుడి కట్టిస్తే చెరసాల లేసినట్టు అయింది సార్ మరి తెల్లదేళ్ళం దాకా పోలీసులు సేవ చేస్తే వాళ్ళే వస్తారు కదా సేవ చేసి కదా గుర్రముని కష్టపెట్టకు నువ్వు వల్ల నీ కూడా కష్టపెట్టేది లేదు మళ్ళా నీకు దరగాకున్నా గాని నువ్వు దేవుడు దేవుడు ఉందా లేదా ఎక్కడ దేవుడు ఉందానా అని చెప్పు అని చెప్పు లేకపోతే లేదని చెప్పు లేకపోతే నేనెందుకు వస్తా మరి చెప్పు నేను వక్కాడాలి లావాడేటో నీ నన్ను విక్కాడికి రప్పిచ్చినది కదా మరి నేను ఏమీ చెయ్యాలా కదా మరి చెప్పు నేను అక్కడ ఉన్నది కదా ఇప్పుడు నాకు 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 కూడా ఉంది అక్కడ ఉంటే నాకు అక్కడికి రాణిస్తలేరు మరి నేనే మరి దేవుడిని నీకు ఎందుకు రప్పించింది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అడుగు దేవుడిని అడుగు నువ్వు గుర్రం అడుగు ఎట్లా అయిపోయి గుర్రం ఏడుతుంది గుర్రం బాధపడుతుంది నన్ను ఇట్టు ఎందుకు వేసిరా అని గుర్రం సులం ఏడుతుంది బాధపడుతుంది దేవుడు మరి నా ఈ తాళము నాకు మీకు అందరికి సంతోషము నేను చేస్తా కదా మరి నేను ఏమి చెయ్యాలా మరి రాత్రి 8 వచ్చింది సిరికొండకి 8 అంత అందరికి సంతోషంగా ఉంటేనే ఇక్కడికి వచ్చినాం మేము చేపించినా కదా నేను రాకున్నా గాని నా ఈ ఆత్మతోటి నేను వాళ్ళకు చెప్పి నేను తోలేసినా కదా మరి నేను లీలా వాడే రోజు వచ్చినది మరి నాది సంగతి ఏంటిది అమ్మగానే ఉంచుతలేరు దేవుడు మీరే దింపుకోవాలి కానీ మరి మేమేం చేస్తాం ఇప్పుడు నేను నిలబడే రోజు ఉన్నది మరి ఏమి అంటారు ఏమను లేదు నువ్వు నిలబడ్డ